సూర్యాపేటలో ఎంతో కాలంగా వారు ధ్యానం చేస్తూ ధ్యాన ప్రచారం చేస్తూ శాకాహార ర్యాలీలు నిర్వహిస్తూ ఇప్పుడు మనం కూర్చున్నటువంటి శివసాయి పిరమిడ్ ధ్యాన మందిరానికి కూడా వారి యొక్క అద్భుత సేవలు అందిస్తున్నారు. మరి వారి యొక్క కుటుంబ నేపథ్యం. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే సార్. మొట్టమొదటి మీ కుటుంబ నేపథ్యం గురించి. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అమ్మ స్వర్ణమాల పత్రి గారికి, మరియు సమస్త గురుమండలికి మరియు సమస్త ధ్యానులకు కూడా నా ఆత్మ నమస్కారాలు. ఇక విషయానికి వస్తే, నా పేరు దయాసాగర్. మాది వృత్తిపరంగా నేత కుటుంబం అని పద్మశాలీలు అంటారు. ధ్యానానికి రాకముందు వారంలో 3 సార్లు నాన్ వెజ్, దాదాపు ప్రతిరోజు లిక్కర్, నాన్ వెజ్ ఫుల్ పటాస్గా. తెలంగాణ అంటే ఎలా ఉండాలి, ఇప్పుడు ప్రజెంట్ తెలంగాణ ఎలా ఉందో ధ్యానంలోకి రాకుండా ఎలా ఉండేవాడిని, ఆహార శైలి కానీ ఇంకా వేరే మిగతా శైలి కానీ. అయితే అంటే రోజు ముక్క సుక్క ఉండాల్సిందే, పక్కా ఉండాలి, డెఫినెట్గా ఉండాలి. ఓకే. అలాంటి జీవితంలోంచి మరి ఈ ధ్యాన జీవితంలోకి రావడానికి ప్రధానమైనటువంటి కారణం, అసలు ఎవరి ద్వారా మీరు ధ్యానంలోకి వచ్చారు? నేను 2011లో మా ఇంటి పక్కన సింగిరికొండ కీర్తన్ అని ఒక 10 ఇయర్స్ బాబు ఉన్నాడు సార్. 10 ఇయర్స్ బాబు కరపత్రం, ఒక కరపత్రం నా జీవితాన్ని మార్చేసింది. 10 ఏళ్ల బాబు వచ్చి కరపత్రం పక్కన నైబర్స్ కదా, వాళ్ళు రోజు వచ్చి వెళ్తూ ఉండేవారు. అంతే. అంతకుముందు నాది ప్రింటింగ్, నేత కుటుంబం కాకుండా ప్రింటింగ్ కూడా డిటిపి అండ్ ప్రింటింగ్ ప్రెస్ కూడా ఉండేది నాకు. స్క్రీన్ ప్రింటింగ్ అని ఇప్పుడు లేదు, ఒకప్పుడు బాగా ట్రెండింగ్ ఉండేది. ఆ స్క్రీన్ ప్రింటింగ్ నేపథ్యంలో నాకు అనుభవం ఉంది కాబట్టి అప్పుడు సూర్యాపేటలో ఇంటింటా ధ్యానం ప్రోగ్రామ్ 108 ప్రోగ్రామ్స్ పెట్టారు, 108 డేస్ పెట్టారు. ఆ క్రమంలో దానికి సంబంధించిన ఫ్లయర్ ఒకటి, ఒక వాల్ పోస్టర్ ఒకటి డిజైన్ చేయమని ఆ బాబు నా కాడికి వచ్చాడు. అలా రోజు వస్తున్న క్రమంలో ఆ పిల్లగా 2011 సార్ జనవరిలో, ఆ జనవరిలో వాళ్ళు ఇంటింటా ధ్యానం 108 రోజుల ప్రోగ్రాం పెట్టారు. ఆ క్రమంలో నేను డిజైన్ చేశాను. అది A3 సైజు ఒకటి వాల్ పోస్టర్ డిజైన్ చేసి ప్రింటింగ్ చేసి ఇచ్చాను. ఆ క్రమంలో ఆ బాబు నాకు పాంప్లెంట్ ఇచ్చాడు. అలా నేను మొట్టమొదటిగా నాకు ధ్యాన పరిచయం జరిగింది. మీరు వేసిన కరపత్రమే మీకు వచ్చిందా? లేదు, నేనేమో కరపత్రమేమో నాకు మార్చింది నన్ను. అంతకుముందు డిజైన్ చేసేవాడిని కానీ నేను పట్టించుకోకపోయేవాడిని. ఏదో క్యాజువల్గా పిల్లగా బాబు వస్తుంది కదా, రోజు వస్తాడు కదా, పక్కన అబ్బాయి కదా, అలా ఫ్రెండ్లీగా ఉండేవాడిని కాబట్టి నాకు అది అంతగా తెలియలే. అయితే 2011 ఇదంతా. 2006లో సూర్యాపేటలో ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో పత్రి సార్ వచ్చారు. కమలాకరు అండ్ గంగాధర్ వాళ్ళ మన PSSM ఏర్పడక ముందు సూర్యాపేటలో వాళ్ళు ఎవరో తీసుకొచ్చారు. పత్రి సారు 1 అవర్ ఫ్లూట్ మెడిటేషన్ చేయించాడు. నాకు తెలియకుండానే మా స్నేహితుడు మల్లయ్య ద్వారా, గట్టికల్లు మల్లయ్య ద్వారా నేను ఆ యొక్క పత్రి సార్ 1 అవర్ ఫ్లూట్ మెడిటేషన్లో నేను పాల్గొన్నాను. అయితే అప్పుడు నాకు ధ్యానం తెలియదు. అందరు కూర్చొని ఇట్లా ఒక కన్ను వేయడం, ఇట్లా చూసేవాడిని, ఎప్పుడు అయిపోద్దా అని. అట్లా చూస్తున్నారే లేదు. 2006లో ఇది. ఆఫ్టర్ 5 ఇయర్స్ 2006 తర్వాత 2011లో కీర్తన్ ద్వారా నాకు ఎప్పుడైతే పాంప్లెంట్ వచ్చిందో అప్పుడు కూడా నేనేం మారలేదండి. ఫస్ట్ నా ఇంట్లో నా పిల్లలు, నా భార్య వాళ్ళు మారినాకనే ఆ పాంప్లెంట్ వచ్చిన టైంలో నా ఇంట్లో ఫ్రిడ్జ్లో నాన్ వెజ్ ఉంది. ఫ్రిడ్జ్లో ఎప్పుడు ఒక ట్రే ఎగ్స్ ఉండేవి. ఎవరైనా ఒకటి తెచ్చుకుంటారు కానీ నేను ముందే ట్రే తెచ్చి పెట్టుకునేవాడిని. నాకు అవసరంగా సాయంత్రం స్నాక్స్లోకి అవసరంగా మంచింగ్ అవసరం కాబట్టి అలా ఉండేది. ఎప్పుడైతే ఆ ఇంట్లో పాంప్లెంట్ వచ్చిందో, పిల్లలు కీర్తన్ ఇట్లా వాళ్ళు వచ్చి మా ఇంట్లో చెప్పారు కదా, నా భార్య జ్యోతి, నాకు 2 కవల పిల్లలు, చందన, వందన. అయితే ఇంట్లో ఫస్ట్ ఆ పాంప్లెంట్ చూసి వాళ్ళకు ఆల్రెడీ నా భార్యకు థైరాయిడ్ ఉంది, ఈ ముఖం మీద మంగు మచ్చలు అనేవి ఉన్నాయి. అది చూపిస్తారు ఫోటో, బిఫోర్ మెడిటేషన్ ఆఫ్టర్ మెడిటేషన్ నా భార్య ఎలా ఉండేది అనేది చూపిస్తాను. అయితే నా 2 కవల పిల్లలు కదా, ఒక అమ్మాయికి ఏమో మైగ్రేన్ ఉండేది, ఇంకో అమ్మాయికి ఏమో సైనసైటిస్ ఉండేది. ఈ ముగ్గురు కూడా, నా భార్య నా 2 పిల్లలు కూడా కేవలం 3 మంత్స్లో ఆ యొక్క ధ్యానం చేసుకొని వాళ్ళ సమస్యలు దూరం చేసుకున్నారు. అంతకుముందు నా పని ఏంటంటే ప్రతి నెల ఒకరిని తీసుకొని సోమాజిగూడలో యశోద హాస్పిటల్కి తీసుకెళ్ళేవాడిని. ఒకసారి ఇది జూమ్ చేస్తే నాకు నా భార్య బిఫోర్ దగ్గర రమ్మంటారా, 2012లో ముఖం మీద మచ్చలు ఉండేవి. ఎప్పుడైతే ధ్యానం
ఎప్పుడైతే ధ్యానం చేసుకున్నారో ఆ తర్వాత క్రమంగా ఇప్పుడు చూడండి అసలు ఆ మచ్చలు ఆమె అంటే నమ్మలేరు, అంత అద్భుతంగా ధ్యానం ద్వారా తగ్గించుకుంది. అయితే ధ్యానంలోకి వచ్చిన కొత్తలో థైరాయిడ్ సమస్య ఎలా తగ్గించుకుందంటే అప్పుడు ఆమె థైరాయిడ్ నార్మ్ 125 mg టాబ్లెట్ వాడేది 2011కు ముందు. ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాక ఒక్కసారి తగ్గించకూడదని మన ఇప్పుడు దారం శ్రీనివాస్ మా బావ రోజక్క ఉండేది, వాళ్ళు చెప్పారు ఒకసారి తగ్గియొద్దు, క్రమక్రమంగా తగ్గియమంటే ఆ థైరోనార్మ్ టాబ్లెట్ థైరాయిడ్ టాబ్లెట్ 125 నుంచి 100 mg, 100 నుంచి 75, 50, 25, 0. ఎప్పుడైతే ఆ టాబ్లెట్ని కూడా ఎంజీ తగ్గించుకుంటూ వచ్చాము తర్వాత ఆ టాబ్లెట్ మొత్తం మానేసింది జ్యోతి. ఆ జ్యోతి మానేయగానే మా మామగారు వచ్చారు, ఏంటి నువ్వు ధ్యానం అంటున్నావు, నా టాబ్లెట్ మానేస్తున్నావు, డాక్టర్ గారు లైఫ్ లాంగ్ బతుకున్నంత కాలం వాడాలని చెప్పిండు, నువ్వేమో చేస్తున్నావని చెప్పాను. నాకు తెలవకుండా ఆయన బిడ్డను తీసుకుపోయి T3, T4, TSH టెస్టులు చేసుకున్నారు. అయితే మా మామగారు ఎప్పుడైతే టెస్ట్ చేసుకున్నాడో ఆయనకు రిపోర్ట్ 0 వచ్చింది, నార్మల్గా వచ్చేసింది, థైరాయిడ్ లేదు అని ఆయన నాకు కన్ఫర్మ్ చేసుకున్నాక ఇక నన్ను అడగడం మానేసిండు. మళ్ళీ నాకు తెలవకుండా 3 months తర్వాత సీక్రెట్గా మళ్ళీ చేయించుకున్నాడు. ఆయన సహజంగా కూతురు అంటే తండ్రి హృదయం కాబట్టి ఒక ప్రేమ ఉంటుంది, ఆ ప్రేమ ప్రకారం ఆయన తన కూతురు యొక్క ఆరోగ్యం ఎలా ఉంటుందో అని చెప్పి నాకు తెలియకుండా టెస్ట్ చేయించు, అప్పుడు కూడా నార్మలే. మొత్తం నాకు తెలియకుండా 3 సార్లు చేయించి 3 సార్లు కూడా నార్మల్ రిపోర్ట్ వచ్చింది, థైరాయిడ్ లేదనే రిపోర్ట్ వచ్చింది. అప్పటి నుంచి ఇంతవరకు ఆయన నన్ను అడగలేదు. ఇక నాది 2000 అదే చెప్పాను కదా, జనవరిలో నాకు పరిచయం అయితే నవంబర్ దాకా నేను క్రమంగా తగ్గిస్తూ వచ్చాను. లిక్కర్ అండ్ నాన్ వెజ్ ఒకసారి తగ్గిలే, అందుకే నవంబర్ అంటున్నాను. నాకు పరిచయం అయింది జనవరిలో కీర్తన్ ద్వారా, తగ్గించింది నవంబర్లో ఫుల్గా మానేశాను. నేను నాకు టైం తీసుకున్నాను, ఇంట్లో వాళ్ళు మాత్రం ఏప్రిల్ కల్లా అయిపోయింది వాళ్ళ టార్గెట్, రీచ్ అయ్యారు, వాళ్ళ అనారోగ్యాన్ని సెట్ చేసుకున్నారు వాళ్ళు. అయితే నవంబర్లో పత్రిసార్ జనరల్గా ధ్యానమ చక్రాన్ని నిర్వహించేటప్పుడు కడతాల నుంచి బెంగళూరు నుంచి వస్తారు, వచ్చి కడతాల నుంచి ఆంధ్ర టూర్ వేసుకుంటూ అందరినీ ఇన్వైట్ చేస్తూ వెళ్తారు కదా. ఆ క్రమంలో సూర్యాపేటకు వెళ్తూ ఖమ్మం రోడ్లో ఆగారు. అయితే నన్ను కీర్తన్ వాళ్ళ నాన్న చెప్పాను కదా, సోమన్ అంటాం, మా సోమన్ ఏం చేసిందంటే నువ్వు దావా తీసుకుపోతాను సార్ షేక్ హ్యాండ్ ఇప్పించాడు. అంతకు ముందు నేను ఒక చేపని కోస్తున్నాను, అది వితిన్ 2 hours సార్ మన సోమన్ వచ్చి నన్ను తీసుకెళ్ళి పత్రి సార్తో షేక్ హ్యాండ్ ఇప్పించిండు. మరి ఆ షేక్ హ్యాండ్ సార్ ఇన్నోవాళ్ళే కూర్చున్నారు, ఏంటయ్యా అన్నారు. అంతా ఓకే సార్ వెళ్ళలేదు సార్, ఫస్ట్ టైం మిమ్మల్ని కలుస్తున్నా, ఓకే అన్నారు, షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఆ తర్వాత నాలో ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ అప్పటి నుంచి ఒక దివ్యానుభూతి జరిగి ఇక అప్పటి నుంచి కూడా నేను ఒక రకమైన అయస్కాంత క్షేత్రము అట్లా అంటాం కదా, అట్లా వెళ్ళిపోయింది నా మైండ్. ఇక పక్కకే పోయింది, అది తీసుకోలే, వండలే ఇక అంతే, పడేసాం. పత్రి సార్తో అలా మొదలైన షేక్ హ్యాండ్ నాకు ఇప్పటిదాకా కూడా నాకు ఎంతో కొత్త అనుభూతులు ఇస్తుంది. అది జరిగిన 2011లో జరిగితే పత్రి సార్ 2014లో మళ్ళీ ఒకసారి ఆంధ్ర టూర్ తీసుకెళ్లారు. వైజాగ్ ఇందాక అన్నారు మండపేట భాస్కర్ రెడ్డి గారు, అన్నపూర్ణమ్మ వాళ్ళ మిస్సెస్, వారి దగ్గర మీరు అన్నట్టుగా పెద్ద ఫంక్షన్ హాల్స్లో మీటింగ్ అవుతుంది. నేను సార్తో వెళ్ళాను, డ్రైవర్ రాజు ఉన్నాడు, రాజు కూడా నన్ను వెంట తీసుకెళ్ళేవాడు లోపలికి. నేను బయటపడి అందరు పెద్దవాళ్ళు వాళ్ళు కోటీశ్వర్లు అంత ఎవరిని చూసినా చుట్టూ చూస్తే అంత ఖద్దరు సిల్క్ బట్టలే ఉన్నాయి, నేనేమో సింపుల్గా ఉన్నాను, భయమై. ఇందాక హరిప్రసాద్ సార్ చెప్పినట్టుగా ఎంతో ధ్యానం వల్ల మనకి ఎంతో గొప్ప ఉన్నతమైన గౌరవం మర్యాద లభిస్తుంది సమాజంలో. అలాగే 2014లో అదైన తర్వాత జనరల్ ఎలక్షన్స్లో నేను పార్లమెంట్ మెంబర్గా నేను పోటీ చేశాను. సార్ వచ్చి నాకు స్వయంగా మన నామినేషన్ పత్రం ఇచ్చారు, నాతో పాటు ధ్యాన ప్రచారం ర్యాలీ మన కరపత్రాలు పంచాము ఎలక్షన్స్. లోకల్ ఎమ్మెల్యేనేమో విజయ్ కుమార్ అని, రాచర్ల విజయ్ కుమార్ గారు ఎమ్మెల్యేగా, నేను ఎంపీగా పోటీ చేశాము. ఆ ఎలక్షన్లో మొత్తం నాకు 555 ఓట్లు వచ్చాయండి నాకు, పిరమిడ్ మాస్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున పోటీ చేసినందుకు. ఆ తర్వాత నాకు గుర్తింపు మహా గొప్పగా ఉంది, గెలిపించారు. ఎస్, దానికి కారణమైన అప్పటి సొసైటీలో ఇంకా కొంచెం వెనక్కి వెళ్తే సూర్యాపేటలో ఫస్ట్ గంగాధర్, విజయలక్ష్మి అమ్మ గారు, ఉపేందరు, భాస్కర్ గారు అని ఫస్ట్ శివాత్మజ్యోతి పిరమిడ్ కేర్ సెంటర్ అని తాళ్ళగడ్డలో ఉంది, అది సూర్యాపేటలో PSSM నాంది అన్నట్టు. ఆ తర్వాత
మనం ఇందాక అనుకున్నట్టుగా తోట నాగమణి సత్యనారాయణ దంపతుల ఆధ్వర్యంలో ప్రజ్వలిత పిరమిడ్ కేర్ సెంటర్ 2014 మే 14 తారీఖు నాడు మేము ప్రారంభించుకోవడం జరిగింది. దానికి పత్రి సార్ అనుకుంటే రాయ్ జగపతిరావు సార్ వచ్చి రిబ్బన్ కట్ చేశారు. అలా 2011 నుంచి మేము ఆ కేర్ సెంటర్లో 2017 వరకు, దాదాపు 2014 నుంచి 17 వరకు 3 సంవత్సరాల పాటు ప్రతి ఆదివారము ఒక 100 మంది తగ్గకుండా ప్రతి ఆదివారం వచ్చిందంటే మాకు పండగే. అంతకుముందు ఆదివారం పండగ వేరు, ఆధ్యాత్మిక పండగ వేరు. అంతకుముందు ఆదివారం ఏంటంటే బిఫోర్ మెడిటేషను అంతా తెలంగాణ నేచర్లో ఇందాక చెప్పినట్టుగా ఉండేది. సుక్క ముక్క ప్రతిరోజు పక్కా ఉండాల్సిందే, ఒకరోజు తగ్గిన గొడవ అవుతుంది. అయితే ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చామో ప్రతిరోజు ఆనందమైన పండగ. అక్కడ చూస్తే అందరూ ఇప్పటికి కూడా వాళ్ళంతా నా ఈ సూర్యాపేట సొసైటీలో అంతా కోటీశ్వర్లు, ఎంతో గొప్పింటి సేటంబలు, అంత పెద్ద గొప్ప వాళ్ళు ఉండేది. ఆ క్రమంలో నేను ఒక సామాన్య అనామకుడిని, నన్ను పెద్ద గుర్తింపు వచ్చింది నాకు అక్కడ. ప్లస్ ఆ 2014 నుంచి 17 వరకు దాదాపు ఒక 300 క్లాసులు, 200 నుంచి 300 క్లాసులు నిర్వహించుకున్నాం మేము ఆ కేర్ సెంటర్లో. తర్వాత దాదాపు 200 పైగా లోకల్ ర్యాలీలు చేశాము. ప్రతి ఆదివారం ర్యాలీ, 5 వచ్చినా 9 మంది వచ్చినా 10 మంది వచ్చినా ర్యాలీలు చేశాము. ఆ ర్యాలీల పుణ్యమా, ఆస్ట్రల్ మాస్టర్ యొక్క ఆశీర్వాదమా, మొత్తం కలిపి కార్యకారణ సంబంధం ఎందుకు తెలియదు కానీ 2014 నుంచి 17 వరకు 2017 మార్చి 8వ తారీఖు ఇంటర్నేషనల్ విమెన్స్ డే రోజున శంకుస్థాపన జరిగింది పిరమిడ్కు. ఆ 2017 శంకుస్థాపన 2019 డిసెంబర్ 19 నాడు పత్రి సార్ ఆధ్వర్యంలో సమక్షంలో వారి చేతుల మీదుగా పిరమిడ్ ప్రారంభించుకున్నాం. ముందు మీరు ర్యాలీలప్పుడు పత్రి సార్ కూడా ఒకసారి వచ్చినట్టుంది. పత్రి సార్ అప్పుడు దామోదర్ రెడ్డి గారు సంఘటనలో ఉన్నారు కదా, ఆ రోజు జరిగిన సంఘటన గురించి చెప్పండి. 2011లోనే సార్, అది హైమా గార్డెన్స్లో పత్రి సార్ ఆధ్వర్యంలో గంగాధర్ వాళ్ళ పాత సొసైటీలో ఉన్నప్పుడు మనకు లోకల్ ఎమ్మెల్యే రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు, లోకల్ ఎమ్మెల్యే గారు వారు ఆ సభకు మీటింగ్ చీఫ్ గెస్ట్గా వచ్చారు. పత్రి సారు చలవ వల్ల, సార్ మాటల వల్ల, ఎఫెక్ట్ వల్ల దామోదర్ రెడ్డి గారు 1 ఇయర్ పూట నాన్ వెజ్ మానేశారు. 1 ఇయర్ ఆయన చాలాసార్లు చెప్పుకున్నారు, గురువుగారి మహత్యం అని నేను 1 ఇయర్ నాన్ వెజ్గా మానేసి పూర్తి వెజిటేరియన్గా ఉన్నాను. ఆ 1 ఇయర్ పాటు సారు కూడా నాన్ వెజ్ లిక్కర్ బంద్ చేసిందని స్వయంగా దామోదర్ రెడ్డి గారే, స్వర్గీయ దామోదర్ రెడ్డి గారే ఉన్నారు. ఉన్నారు సార్, ఉన్నాను సార్. సారీ గుర్తులేదు సార్, ఉన్నాను కానీ గుర్తులేదు అంతగా నాకు. ఇక అప్పుడే ఇనిషియల్ కదా, అంత గుర్తులేదు సార్ నాకు. అంటే ఆ రోజున మాట్లాడిన మాటల్లో అప్పుడు దామోదర్ రెడ్డి గారు పత్రి గారిని అడిగారు ఏమనంటే, సార్ ఇప్పుడు ఈ కోళ్ళు మేకలు చంపేస్తే మరి వాళ్ళ దాని మీద బతికే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా వ్యాపారస్తులు, వాళ్ళందరూ ఎట్లా బతుకుతారు అని. ఓకే, పత్రి గారు ఇచ్చిన సమాధానం అది ఎవరు చెప్పలేరు అన్నమాట ప్రపంచంలో. మరి మంటలు చేసేవాళ్ళు, దొంగతనాలు చేసేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కదా, మరి వాళ్ళని ఆ పని చేసుకోనియకుండా ఎందుకు జైల్లో పెడుతున్నారు అని అడిగాడు. అంటే మరి ఎవరి వృత్తి వాళ్ళదే కదా, దొంగతనం కూడా వృత్తే కదా. ఎగ్జాక్ట్లీ. కాబట్టి అప్పుడు పత్రి గారికి ఇంకా ఆయనకి దామోదర్ రెడ్డి గారికి సమాధానం లేదు, అందుకు మానేశారు. అంటే ప్రతి వ్యక్తి వెనక ఏదో ఒక బలమైనటువంటి కారణం ఉంటుంది అది మారడానికి, అది ఆయనకి అది కారణమైంది. తర్వాత ఆ సందర్భం కొనసాగింపుగా, ఆ సంభాషణలో కొనసాగింపుగా మాట గుర్తొస్తుంది ఇప్పుడే మీరు అంటుంటే. చెడ్డవాళ్ళు తమ పని సక్రమంగా చేస్తున్నారు, మంచి వాళ్ళంతా సైలెంట్గా ఉంటే ఇట్నే ఉంటుందయా, అందరూ మంచి వాళ్ళందరూ కూడా మంచివాడి మౌనం సమాజానికి చేటు అని ఆ రోజు గుర్తు చేశారు. మంచివాడి మౌనం దేశానికి శాపం. ఎస్ సార్. కరెక్ట్. ఈ పిరమిడ్ గురించి చెప్పండి. అయితే ఈ పిరమిడ్ కన్స్ట్రక్షన్లో దాదాపు ఈ మనకు పిరమిడ్ మాస్టర్ల అదృష్టమా లేకుంటే పత్రి సార్ యొక్క ఒక దివ్యదృష్టికి ప్రతిరూపమే, సంకేతము ఈ పిరమిడ్. ధ్యానం చేస్తూ ఉన్న క్రమంలో దారం సిన్ సారు, రోజక్క, లక్ష్మణ్ సారు, కవిత మేడం, మన విజయారెడ్డి, కల్పన, ఇలా చెప్తూ పోతే చాలామంది ఆ పిరమిడ్ ఏర్పడక ముందు ఉన్న సొసైటీలో వాళ్ళందరూ నిస్వార్థంగా పనిచేసి అందరూ ₹1, ₹10, ₹1,00,000, 10 లక్షలు ఇట్లా అందరినీ అడుక్కొచ్చి దాదాపు ₹1,30,00,000 వసూలు చేసాము అందరం కలిసి. దాంట్లో కొంత ఇతోధికంగా నా పాత్ర కూడా కొంత ఉంది. ఈ రకంగా నేను ఒక సంబంధం మర్చిపోయాను సార్, సందర్భం చెప్పవచ్చు సార్, చెప్తున్నాను. ఎప్పుడైతే నా భార్య జ్యోతి ఆ యొక్క ముఖం మీద మచ్చలు, ఆ థైరాయిడ్, పిల్లలకు అవన్నీ తగ్గించుకుందో, తన తల్లిగారు ఇచ్చిన
మన ఏమంటారు అది గోల్డ్ చైన్ చంద్రహారము 3 తులాల చంద్రహారము అది అమ్మేసి ధ్యాన జగత్కు 50,000 రూపాయలు, అలాగే అందులో ఒక 15 మందికి తన మిత్రులకి తన బంధువులందరికీ కూడా ధ్యాన జగత్ చందా 1 ఇయర్ పాటు కట్టించింది. తర్వాత అప్పుడే మేము జ్యోతి, నా భార్య జ్యోతి స్వయంగా ఒక బుక్ రాసింది, అహింస పరమో ధర్మ అని బుక్ రాస్తే ఆ బుక్ ఒక 2,000 పుస్తకాలు 1/8 సైజు ఒక 2,000 పుస్తకాలు సుమారు 15,000 ఖర్చు పెట్టి ప్రింట్ చేయించి అందరికీ పంచింది ఆ రోజు. ఆ బుక్ ఇప్పటికి కూడా ఉంది. నెక్స్ట్ మన రేపు పిఎంసి లైవ్లో చూపిస్తాను. ఆ క్రమంలో ఆ బుక్ అలా పంచడంలో ఆమె కూడా ఎంతో గొప్పగా పరిణతి చెందింది. ఆ తర్వాత రెండో బుక్ రాసిన క్రమంలో ఇందాక హరిప్రసాద్ సార్ చెప్పినట్టు 3 గంటలు వెయిట్ చేశారు. ఆ రెండో బుక్ జ్యోతి రాసిన రెండో బుక్ కరెక్షన్ చేస్తుంటే ప్రతి పేజీకి ప్రతి లైన్కు తప్పు దొరుకుతుంది. అది నాకు పక్కన నించున్న సార్ బెడ్ పక్కన, సార్ బెడ్ మీద కూర్చొని సరి చేస్తున్నారు, నేను పక్కనే నిలబడ్డాను. నాకు పక్కన భయం అవుతుంది, చెమటలు పడుతున్నాయి, ఏంటి ఇన్ని తప్పులు ఉన్నాయా, తెలుగు నాకు నేను ఇట్లా చేసిన అని చెప్పి నేను ఒక ఆందోళన కాదు. అయినా సారు పక్కన హరిసార్ ఉన్నాడు, అందరు చుట్టూ నల్గొండ నుంచి శివకుమార్ గారు వారు వచ్చారు, శివకుమార్ గారు, సతీష్ గారు, నాగార్జున సార్, సతీష్ గారు వచ్చారు, అందరు చుట్టూ ఉన్నారు. బయట ఒక 40 మంది వెయిట్ చేస్తున్నారు, సార్ ఎప్పుడు వస్తారా బయటికి, ఎప్పుడు వస్తారా అని. సారు స్నానం చేయకుండా మన కోసం ఆ రోజు నా కోసం ఆ బుక్ రాయడం కోసం సహనాన్ని పరీక్ష, సార్కి సహనానికి కాదు మనందరి సొసైటీకి అందరికి పరీక్ష అని చెప్పి ఆ రోజు ఇందాక మనం సార్ మాటల్లో మనకు ఒకసారి ప్రస్ఫుటమైంది. ఇక పిరమిడ్ విషయానికి వస్తే అలా ఎందరో మహానుభావులు అందరూ తలా ఒక చేసి ఇందాక నాగమణి గారు చెప్పినట్టు గొప్పింటి సేటమ్మలు రెడ్డోళ్ళందరూ కూడా వాళ్ళు కోటాను ఆస్తి ఉంది, అయినా సరే వాళ్ళు వచ్చి ఇటుకలు మోసారు, ఇసుక మోసారు, జల్లెడబట్టినాము, ఈ కింది నుంచి పైకి ఇసుక మోసినాము, ఎన్నో చేతులకు బొబ్బలు వచ్చినాయి. ఇంటికి వెళ్తే అలా సేట్లు అందరూ తిట్టారు, ఏం నీకేం అవసరం ఈ ఇటుకలు రాయడం అంటే. వాళ్ళన్న మాట గొప్పగా ఉందండి. ఇంత పెద్ద దేవాలయంలో మేము ఒక ఇటుక రాయి అందించడానికి అంటారు కదా, ఈ లోక పుణ్యమైన కార్యంలో మేము మా వంతు పాత్రగా మేము చేశామని వాళ్ళు ఎంతో సంతోషపడ్డారు. వాళ్ళందరికీ కూడా నేను ఈ శివసాయి పిరమిడ్ ట్రస్ట్ నిర్మాణంలో భాగస్వాములు అయినందుకు ఈ పిఎంసి వేదికగా నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ప్రస్తుతం మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ప్రతి నెలలో 4 ఆదివారాల్లో ఒక ఆదివారం పంచకోశ శుద్ధి హరిసారిది, ఒక 2 ఆదివారాలు మాత్రం అవుట్ స్టేషన్ మాస్టర్స్తోని క్లాసులు పెట్టించడము, ఒక ఆదివారం లోకల్ మాస్టర్స్తోని మనము క్లాసులు పెట్టించడం జరుగుతుంది. ఇక నేనైతే 2015లో ఎప్పుడైతే ఈ పిరమిడ్లో నాకు కీలకమైన పాత్ర, సెక్రటరీ పాత్ర, జాయింట్ సెక్రటరీ, ఆర్గనైజ్ సెక్రటరీ పాత్ర ఇచ్చారు, అప్పటి నుంచి కూడా నేను దీంట్లో పని చేసుకుంటూ వెళ్తున్నాను. అది గొప్ప సంతృప్తి అండి. అది మాటల్లో చెప్పలేము. అది బయట ఎక్కడ డబ్బులు ఇస్తే కూడా వచ్చే సంస్థలని సొసైటీలలో కూడా కేవలం డంబాచారము గొప్పల కోసమే ఉంటుంది. కానీ ఇక్కడ మనము ఎప్పుడైతే మనసులో ఒకటి పెట్టుకొని వేరే పని చేస్తామో ఆ పని మనకి ఎమ్మడే రిజల్ట్ వచ్చేస్తుంది. అది తప్పుగా మనకు అంతరాత్మ చెప్తుంది, నువ్వు తప్పు చేస్తున్నావు అని. ఇంతకుముందు ఆ భావన లేకపోయేది. ఈ మార్గంలోకి వచ్చాక అది మాత్రం నేను బాగా గమనించాను సార్. వండర్ఫుల్. భవిష్యత్తు మీ ప్రణాళిక ధ్యాన ప్రచారం పత్రి సార్ మన పిఎస్ఎస్ఎం సొసైటీకి అందరికీ ఇచ్చిన ప్రణాళికే నా ప్రణాళికగా భావించి నేను తీసుకున్నాను. ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్లో భాగంగా 2011 నుంచి కూడా నేను ఏదైతే చేస్తున్నానో అది నా జీవితం, ఈ శ్వాస ఉన్నంతసేపు నేను కొనసాగిస్తాను. ప్రతి ఒక్క మహిళ కూడా ధ్యాన మహిళ కావాలి. ఏదైతే కుటుంబంలో మహిళ మారిందనుకోండి, తన ధ్యానవంతురాలు అయితే ఆ కుటుంబాన్ని అంతా మారుస్తుంది. ఇల్లాల ధ్యానం ఇంటికి వెలుగు. ఆ ఇంటికి ఇల్లు అయితే ఉంటుందో ఆ చుట్టుపక్కల ఇల్లు కూడా వెలుగును సంతరించుకొని ఆ కాంతి ఇలా ప్రజ్వరితమవుతూ మన సూర్యాపేట పరిసర గ్రామాలు, పట్టణాలు అలాగే విస్తరిస్తూ ఈ భూమి అంతా కూడా ధ్యాన మండలం అయ్యేదాకా నేను నా ప్రయత్నం చేస్తాను సార్. పిరమిడ్ పార్టీలో ఇంతకుముందు పనిచేశారు, మరి భవిష్యత్తులో పిరమిడ్ పార్టీకి మీరు మీ యొక్క స్పందన అంటే గతంలో మీ అనుభవం, భవిష్యత్తు మీ ప్రణాళిక. పత్రి సార్ ఒకసారి నాతో అందరు మీటింగ్లో అన్నట్టు గుర్తు నాకు. నేను ఎప్పుడైతే ఎలక్షన్స్లో పాల్గొని తాజ్ హోటల్లో మీటింగ్ అయింది, నారాయణగూడ తాజ్ హోటల్లో మీటింగ్ అయినప్పుడు నేను ఒక మాట అన్నాను, సార్ మీరు ప్రధానమంత్రిలాగా మన ఇక్కడ మీటింగ్లో ఉన్న వాళ్ళంతా ఎమ్మెల్యేలు ఎంపీలాగా కనిపిస్తారు సార్ అంటే, ఇది జరుగుతుందా అన్నాడు. ఎప్పుడైనా సరే ఎప్పటికైనా జరుగుతుంది అన్నాడు. ఆ దిశగా నేను ఇంకొక మాట కూడా విన్నాను, మనకు త్వరలో ఒక ఆత్మయోగి పరిపాలిస్తాడని. దానికి ఉదాహరణ నరేంద్ర మోడీ గారు మనకు 2014 నుంచి ఇప్పటిదాకా ప్రధానమంత్రిగా ఉన్నారు. ఇంకొక యోగీ ఆదిత్యనాథ్ గారు. ఇలా ఎందుకు
జ్ఞానవంతులే పరిపాలకులు కావాలంటే వాళ్ళకి సత్యం తెలుస్తుంది. సత్యంతో కూడుకున్న వాళ్ళు మాత్రమే ప్రజలని ఒక సుఖీవంగా పరిపాలించగలుగుతారు, ఒక ధర్మాన్ని నిలబెట్టగలుగుతారు. మామూలుగా అధికారం ఈ యొక్క సత్యాన్ని పట్టుకున్న వాళ్ళకి ఇస్తేనే వాళ్ళు చక్కగా పరిపాలిస్తారు. లేకపోతే డబ్బు పెట్టి గెలిచిన వాళ్ళు కావచ్చు, అధికారము దుర్వినియోగం చేసి వచ్చిన వాళ్ళు కావచ్చు, వాళ్ళతో ఎప్పటికి కూడా మళ్ళీ అదే రిఫ్లెక్ట్ అవుతుంది. మన మనసా వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా మనం ఏదైతే పరిపూర్ణంగా సత్యంగా ఉంటామో అదే ఆ రాజ్యం అంతా రామరాజ్యంలాగా ఉండాలంటే రాముని లాంటి లక్షణాలు, రాముని లాంటి ధర్మాన్ని పాటించే వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు. అది మిగతా వాళ్ళ వల్ల అసలు ససేమిరా కాదు. మనం గత చరిత్ర చూస్తే భారతదేశంలో ఎన్నో రాజులు అన్నీ రాజ్యాలు ఉండేవి. ఎప్పుడైతే ఆ రాజ్యానికి కరువు వచ్చిందో, ఆ సుభిక్షంగా లేనప్పుడు ఆ రాజు ఎవరైతే పరిపాలకుడు ఉన్నాడో తన ఆస్థాన కులదైవం దగ్గరికి వెళ్ళి, గురుకులానికి వెళ్ళి, గురువర్య నాకు నా రాజ్యానికి కరువు కటకాలు వచ్చాయి, నా తరుణోపాయం చెప్పండి అంటే ఆయన యజ్ఞాలు యాగాలు రాజుతోని చేపించేవాడు. అదే ఇప్పుడు మళ్ళీ పత్రి సారు ధ్యాన మహా యాగం రూపంలో మనందరికీ విశ్వ కళ్యాణం కోసం సార్ చేస్తున్నారు. కాబట్టి ఇదే నాకు ఒక చక్కని మరొక ఎగ్జాంపుల్గా నాకు అనిపించింది. ఈ ధ్యాన యజ్ఞం ద్వారా, ధ్యాన మహా యాగాల ద్వారా ఇందాక హరిప్రసాద్ సార్ చెప్పినట్టు కేవలం బుద్ధ పౌర్ణమికి బెంగళూరులో చేస్తున్నారు, ప్రతి డిసెంబర్లో కడతాల చేస్తున్నారు, మళ్ళీ వశిష్ఠ గౌతమిలో సంక్రాంతి సంబరాలు మన ప్రభాకర్ గారి జేతవనం కల్కిరి కొట్టాల్లో చేస్తున్నారు. ఇలా ప్రతి నెల రావాలండి. ప్రతి నెల ఒక స్టేషన్ మన తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో కలిపి దాదాపు 50 మున్సిపాలిటీలు కార్పొరేషన్లు ఉన్నాయి. అలా ప్రతి ఒక్క జిల్లా హెడ్ క్వార్టర్లో ధ్యానమహా చక్రాలు ఎవరికి వాళ్ళు చేస్తూ ఉండాలి. అందుకేనేమో పత్రి సారు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ అని పిఎస్ఎస్ఎం నిర్వచనం పెట్టాడు. లేకపోతే పత్రిజీ మూమెంట్ అని పెట్టేవాడు. సొసైటీస్ అనే ఉద్దేశం ఏందో నాకు కొంచెంగా అర్థమవుతుంది. దీని గురించి మీరు కూడా నాకు తర్వాత వివరించగలరు. అలా చేయాలనుకుంటున్నాను సార్ నేను. సొసైటీస్ మూమెంట్ అంటే ఎన్నో సొసైటీలు ఉన్నాయి. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ ఇప్పుడు ఇది సూర్యాపేట సొసైటీ, నల్గొండ సొసైటీ, ఖమ్మం సొసైటీ, కొత్తగూడెం సొసైటీ, భద్రాచలం, ఇలా డిఫరెంట్ ప్లేసుల్లో అన్ని సొసైటీస్ ఉన్నాయి. ఇవన్నీ కలిపి ఒక మూమెంట్ సార్. ఎవరి యొక్క పనులు వాళ్ళకే, ఎవరి యొక్క ప్రణాళికలు వాళ్ళకే. మన యొక్క లక్ష్యము ధ్యాన జగత్తు, సాకార జగత్తు, పిరమిడ్ జగత్తు. ఈ లక్ష్యంలో భాగంగా మీరు ఏ పని చేసుకుంటారో అది మీ ఇష్టం. ఎవరి యొక్క వ్యక్తిగత విషయాల్లోకి జోక్యం చేసుకోకూడదని పత్రి గారు 13 వ్యక్తిగత కూడా ఇచ్చారు. అంటే పిరమిడ్ సొసైటీలో జరిగే కార్యక్రమాలు మీరేం చేస్తున్నా నేను వచ్చి చెప్పకూడదు. మీరేం చేస్తున్నా దానికి నాకు వీలైతే సహకరించాలి, లేకపోతే సైలెంట్గా ఉండాలి. అంతేగాని ఎవరి ఆధిపత్యం లేదు, సెంట్రలైజేషన్ కాదు. సో మేము ఆధిపత్యం చేస్తాం, మేము చెప్పినట్టే మీరు వినాలి అనేది లేదు. అధికారం లేదు, సహకారం ఉంది. ఒకరికొకరు సహకరించుకుంటారు. ఖమ్మం సొసైటీ వాళ్ళు వచ్చి ఇక్కడ సహకారం అందిస్తారు, సూర్యాపేట నుంచి వచ్చి ఖమ్మంలో సహకరిస్తారు. మనం ఒకరికొకరు సహకరించుకుంటాం తప్ప ఎవరిపైన అధికారం చేయం. ఎవరి అధికారాన్ని కూడా మనం ఒప్పుకోం, దుర్వినియోగం చేయం. సో సహకారం చేస్తే ఎవరైనా రావచ్చు. ఇంకొకటి చెప్తాను సార్. నేను పత్రి సార్తో ఒకసారి కడతాల్లో మన జీవరాల గుట్ట మీద సార్ ఆఫీస్ ఉంటుంది. ఆ ఆఫీస్లో ఉన్నప్పుడు నేను అన్నాను, సార్ ఇప్పుడు ఎన్నో హైవేలు ఉన్నాయి, జాతీయ రహదారులు, జిల్లా రహదారులు ఉన్నాయి. ఆ రహదారుల మీద సొంత జాగాలు ఎకరాల కొద్దీ స్థలం ఉన్న భూస్వాములని సంప్రదించి ఒక వెజిటేరియన్ హోటల్ పెట్టి ఆ హోటల్లో ఎవరైనా బాటసార్లు వస్తూ వెళ్తూ ఉన్న క్రమంలో 1 గంట సేపు ధ్యానం చేసుకుంటే అల్పాహారం, 1 గంట సేపు ధ్యానం చేసుకుంటే లంచ్, 1 గంట సేపు ధ్యానం చేసుకుంటే డిన్నర్ అని ఏర్పాటు చేస్తే బాగుంటుంది సార్. ఇలా అయితే ధ్యాన ప్రచారం బాగుంటుందని చెప్తే, అవుతుందిరా నువ్వు ఈ మాట ఎప్పటికైనా నెరవేరుతుందన్నారు. అలా ఈ పిఎంసి వేదికగా నేను చాలాసార్లు ప్రస్తావించాను. మరొకసారి ఈరోజు మరియు ఆ పిఎంసి ద్వారా చూస్తున్న లక్షలాది మంది ధ్యానులకు నేను ఒక రిక్వెస్ట్ మరొకసారి చేస్తున్నాను. ఏంటంటే, మీకు కానీ మీకు తెలిసిన వాళ్ళకి కానీ ఎక్కడైనా మీకు ఆర్థిక వెసులుబాటు ఉంటే ఒక పిరమిడ్ హోటల్, వెజిటేరియన్ హోటల్ పెట్టండి. పెట్టించేదానికి చేయడానికి సిద్ధంగా చాలామంది మాస్టర్లు ఉన్నారు. ఆ యొక్క హోటల్ పెడితే ఇప్పుడు మనము పిఎంసి రాకముందు ధ్యానాంధ్రప్రదేశ్ ధ్యాన జగత్తుగా మారి ఆ పుస్తకం వెళ్తేనే పత్రి సార్ మన ఇంటికి వచ్చినట్టుగా భావించి ఎంతో గొప్పగా ఆ యొక్క పుస్తకాలు ఎప్పుడు వస్తుందని నెక్స్ట్ మంత్ మ్యాగజైన్ కోసం ఎదురు చూసేవాళ్ళము. ఆ యొక్క సందేశం కోసం ఎదురు చూసేవాళ్ళము. ఎప్పుడైతే పిఎంసి వచ్చిందో డిజిటలైజేషన్ అయిపోయి అందరికీ ఇంట్లోకి వెళ్తుంది. కానీ ఇప్పటికైనా సరే నేను చెప్తున్నాను, పెద్దలు
ఈ ట్రస్ట్ పెద్దలు ఎవరు కూడా నేను అన్నమాట నేను తప్పుగా భావించొద్దు, అన్యదా భావించొద్దు సార్. ఎందుకు అంటే ఈ పిఎంసి ఎంతమందికి తెలుసు? ఆ ధ్యానమా చక్రానికి వచ్చిన వాళ్ళకి కానీ, మన ధ్యానుల ద్వారా తెలిసిన వాళ్ళకే కానీ, ఇంకా మిగతా ప్రపంచానికి అన్నిటికీ తెలియదు కదా. అందుకే ఈ పిఎంసిని ఇంకా ఎక్కువగా మనం ప్రచారం చేయాలంటే ప్రతి ఊళ్ళో కూడా ఈ యొక్క ర్యాలీలు నిర్వహించాలి. ర్యాలీ నిర్వహించిన చోట స్లోగన్స్ చెప్తూ ఉంటే టీవీలు ఉన్న వాళ్ళకు చూస్తారు, ఆ టీవీ ఉండాలి, ఆ టైంలో ఛానల్ పెట్టుకునే ఆలోచన ఉండాలి. ఇవన్నీ జరగాలంటే కొద్దిగా లేట్ అవుతుంది కాబట్టి ఇంకా నేరుగా ఫేస్ టు ఫేస్ వెళ్ళే క్రమంలో వెళ్ళాల్సిన విధంగా మనం ప్లాన్ చేస్తే బాగుంటుందని నా యొక్క అభ్యర్థన. ఈ విషయమై సమస్త పిరమిడ్ మాస్టర్లు ఆలోచించి ఒక రూపకల్పన చేసి సలహా ఇవ్వాలని ట్రస్ట్ వారికి రిక్వెస్ట్ చేస్తున్నాను. వండర్ఫుల్ సార్, తప్పకుండా అదే జరగాలి. డిఫరెంట్ సొసైటీస్లో కూడా మనం వెళ్ళాలి. సో వాళ్ళందరి యొక్క అనుభవాలు కూడా తీసుకోవాలి. తద్వారా మనం వాళ్ళ ద్వారా మనం ప్రపంచానికి ఇంకా అందుకే డిఫరెంట్ మోడ్స్లో మనం మన యూత్ ప్రోగ్రామ్ చేశాం, అలాగే మహిళల ప్రోగ్రామ్, అలాగే కొత్త కొత్త ప్రోగ్రామ్స్ ద్వారా మనం పబ్లిక్కి వెళ్ళినప్పుడు వాళ్ళు మొన్న రీసెంట్గా మనం ఒక ఎంఎస్ఎంఈ చైర్మన్ ఎస్ఎం మైక్రో స్మాల్ మిడిల్ అండ్ ఎక్స్పోర్ట్స్, సో ఏపీ చైర్మన్తో మనం చేసాం. వండర్ఫుల్ సార్. వాళ్ళు ఎప్పుడైతే అంటే జనరల్ సొసైటీకి ఉపయోగపడే ఒక విషయాలు కూడా మనం ఎప్పుడైతే ప్రస్తావిస్తామో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కూడా పిఎంసీని చూస్తారు. అది ఒకసారి పిఎంసీ వాళ్ళకి పరిచయం ఏంటంటే తద్వారా వాళ్ళు పిఎంసీ కనెక్ట్ అవుతారు. సో అలా మనం డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ వాళ్ళని కూడా మనం పరిచయం చేస్తాం, వాళ్ళ పబ్లిక్ కూడా పిఎంసీ పరిచయం అవుతుంది. అలా మనం రకరకాల మార్గాల్లో పిఎంసీ వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం. అయితే సార్ మరొక విషయం ఏంటంటే మనము ధ్యాన మార్గంలోకి వచ్చాక నేను సత్యాన్ని తెలుసుకున్నాను, ధర్మాన్ని తెలుసుకున్నాను, అహింసను వీడానని మనం అనుభవపూర్వకంగా ఇంతమంది చూస్తున్నాము. అయితే సమాజంలో ధ్యానం చేయకపోయినా, పిరమిడ్ కట్టకపోయినా, నాన్ వెజ్ తింటూ ఉన్నా సరే ఎంతోమంది గొప్ప మనస్తత్వం గలవాళ్ళు, సాధు స్వభావం కలవాళ్ళు ఉన్నారు. మనం వాళ్ళందరినీ కూడా కదిలించేదానికి వాళ్ళ మనసుల దగ్గరికి మనం ఈ యొక్క పిఎంసి కరపత్రాన్ని కానీ, బుక్ను కానీ, ఈ ఛానల్ చూడమని ఒక మెసేజ్ కానీ చేరవేస్తే బాగుంటుందని నా యొక్క మరొక అభిప్రాయం. తప్పకుండా ఉన్నాయి, అవి కూడా తయారు చేసాం. మీకు తీసుకోండి, మీరు అందించండి. ఎవరికి వాళ్ళు బాధ్యత తీసుకోవాలి. ఎస్ సార్. ప్రతి జిల్లాలో ప్రతి పట్టణంలో ఉన్నటువంటి మాస్టర్లు ఇది పిఎంసి అనేది మనందరిది. పత్రిజీ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ యొక్క అనేక విషయాలని ప్రపంచానికి తెలియజేయడం కోసం, ప్రసారం చేయడం కోసం, సో అన్ని దేశాల్లోకి వెళ్ళడం కోసమే పిఎంసి అనేది ఉంది. ప్రతి ఒక్కరూ భాగస్వామి. అది భాగస్వామ్యాన్ని వారి ఆర్థికంగా కూడా చాలామంది పిరమిడ్ సొసైటీలో అందించారు. సో వారందరికీ కూడా ఈ సందర్భంగా మనం కృతజ్ఞత తెలియజేసుకోవాలి. అలాగే మరి దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడం కూడా ప్రతి ఒక్కరి బాధ్యత. పిఎంసి ప్రతి క్షణం సత్యదర్శనం.